నాశను తీర్చేవాడా, క్రియలున్న ప్రేమ నీది, నిజమైన ధన్యత నాది. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఆరాధించక నేను ఉండలేనయ్యా. హల్లెలూయా. ఈ 13వ రోజు ఉపవాస ప్రార్థన కూడికలోనికి నేను కూడా వచ్చి మీ మధ్య వాక్యం అందించడానికి ప్రభు చూపిన ప్రేమకై స్తోత్రాలు. కొద్దిగా బేస్ తగ్గించాను. బాపట్ల నుంచి నేను వచ్చాను. పోయిన సంవత్సరం కూడా మీ మధ్యకు వచ్చి వాక్యం అందించాను. నా సాక్ష్యాన్ని పంచుకున్నాను. రాత్రిపూట నేను రావటం జరిగింది. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తాం. పాస్టర్ గారు నాకు సమయం చెప్పలేదు, కానీ ప్రభు ప్రేరేపించినటువంటి రీతిలో ముందుకు వెళ్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుని మాటలు మనం చూస్తాం. పరమగీత గ్రంథము 7వ అధ్యాయం. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుదాం. నీ కంధరము దంతగోపుర రూపము, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటకములతో సమానము. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరముతో సమానము. చాలు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. ఆమేన్. ఈ పరమగీత గ్రంథంలో ఉన్నటువంటి శ్రేష్టమైన మాట ఈ ఉదయకాల వేళ మనం ధ్యానం చేస్తాం. పరమగీత గ్రంథం పరము నుండి పోయబడినటువంటి గ్రంథమని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ఈ గ్రంథంలో ఉన్నటువంటి విశిష్టత ఈ ఉదయకాల వేళ మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రియుడు ప్రియురాలు మాట్లాడుకుంటున్నటువంటి మాట. ఈ మాట మనం అలా అంటే కాస్త వినేవారికి ఇబ్బందిగా ఉండొచ్చేమో. అందుకని ప్రియుడు యేసు ప్రభుల వారు, ప్రియురాలు సంఘం. యేసు ప్రభుల వారు సంఘము మాట్లాడుతున్నటువంటి సంభాషణ. ఈ సంభాషణలో కొన్నిసార్లు వధువు సంఘమేమో దేవుణ్ణి మెచ్చుకుంటూ ఉంది. ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఎంత గొప్ప దేవుడో, ఎంత పరిశుద్ధుడో, ఎంత ఉన్నతమైన వాడు అని కొన్నిసార్లు ఆ షూలమితి ఆయనను పొగుడుతున్నట్లుగా చూస్తాం. అదే మాదిరిగా యేసు ప్రభు కూడా సంఘాన్ని గౌరవిస్తూ ఉన్నాడు. ఆయన కొన్ని ఆధిక్యతలను తెలియచేస్తూ ఉన్నాడు. తెలియచేసేటువంటి మాటలో సంఘానికి ఉన్నటువంటి ఆ ఉనికి ఏంటో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ 3 విషయాలు రాయబడ్డాయి, కానీ నేను ఒకే ఒక మాటను మనం ధ్యానపూర్వకంగా మనం ధ్యానం చేస్తాం. ముందేమో నీ కందరం అన్నాడు, రెండేమో
ఏం చెప్తూ వచ్చాడు అక్కడ మనం చూస్తే, నీ నేత్రాలు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకాలతో సమానమన్నాడు. 3, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబనోను శిఖరం అన్నాడు. అంటే అది చెప్పే మాటలో 1 మెడ, 2 కళ్ళు, 3 ముక్కు. ఆ ముఖములో ఉన్నటువంటి అందాన్ని తెలియచేస్తూ ఉన్నాడు ప్రభుల వారు. మనం ఈ దినాలు ఎలాంటివంటే, రక్షించబడిన వారు రాకడికి సిద్ధపడాలి. సిద్ధపాటు దినాలు ఇవి. రక్షణ లేని వారు రక్షణ పడాలి, రక్షించబడాలి. రక్షించబడ్డాం, సరిపోతుందిలే, పర్లేదులే, బాప్తిసం పొందాం, సంఘానికి క్రమంగా వస్తూ ఉన్నాం, రొట్టె ఆరాధన తీసుకుంటూ ఉన్నాం, పాడుతున్నాం, స్తుతిస్తున్నాం అంటే కుదరదు. దేవుని రాజ్యము కొరకు సిద్ధపడాలని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు సిద్ధపాటు మనకు అవసరం. ప్రతిరోజు రక్షించబడినటువంటి మనం దేవుని రాజ్యము కొరకై సిద్ధపడాలని ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. కొంతమంది రక్షించబడతారు, సిద్ధపాటు వరకు ఉండదు. సరిపోదులే, బాప్తిసం అంతే సరిపోదులే, దైవ సన్నిధిగా సరిపోదులే, పరలోకి వెళ్ళిపోతాం అన్నట్టుగా అనుకుంటారు. లేదు లేదు, ఈ కడవరి ఆఖరి దినాల్లో సంఘము రాకడ కొరకై సిద్ధపడాలి. రక్షణ లేని వారు రక్షణ కొరకై సిద్ధపడాలి. ఈ భాగములో 2వ విషయాన్ని మనం ధ్యానం చేస్తాం. ఆయన అంటున్నాడు, ఆయన చెప్పేటువంటి మాటలో, నీ నేత్రములు జనపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకాలతో సమానము. నీ కళ్ళు ఉన్నాయి కదా, నీ కళ్ళు ఏంటంటే, ఒక పట్టణం ఉంది. ఆ పట్టణం ఏంటి? హెష్బోను పట్టణం. అక్కడ 2 తటాకాలు ఉన్నాయి, దాంతో నీ కళ్ళు సమానమని చెప్తున్నాడు. తటాకములంటే చెరువులు, 2 చెరువు. తటాకం అంటే చెరువు. అవి ఎలా ఉన్నాయి? జనపూర్ణంగా ఉన్నాయి, పరిపూర్ణంగా నీళ్లతో నింపబడినట్టుగా ఉన్నాయి. ఇప్పుడు నువ్వెలా ఉండాలంటే, ఆ పట్టణం మీద ఉన్నటువంటి 2 చెరువులు ఎలా ఉన్నాయో, నీ 2 నేత్రాలు అలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల వేళ దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ఆలోచన ఏంటంటే, రక్షించబడినటువంటి మనం, దేవుని ఆరాధిస్తున్నటువంటి మనం, దేవుని సన్నిధిలో దేవుని ఘనపరుస్తున్నటువంటి మనం, మన 2 కళ్ళు ఎలా ఉండాలంటే 2 చెరువుల వలె ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అది కూడా నీటితో నింపబడినటువంటి రీతిలో మన నేత్రాలు ఉండాలి. దేవుని ఉద్దేశం అదే. దీన్ని బట్టి మనం ఆలోచన చేస్తే, ప్రభున్నాడు, ఇదిగో ఆ హెష్బోను పట్టణములో ఉన్న 2 తటాకాలు ఉన్నాయే, 2 చెరువులు ఉన్నాయే, నీ నేత్రాలు అలా ఉండాలి. రక్షించబడినటువంటి వారి నేత్రాలు ఎలా ఉన్నాయంటే, ఒక పట్టణములో ఉన్న 2 చెరువుల వలె వారు నేత్రాలు ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. మన నేత్రాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, కానీ షులమితుతో ప్రభు అంటున్నాడు, ప్రభు మాట్లాడుతున్నాడు సంఘముతో, నీ నేత్రాలు ఎలా ఉండాలనే ఉద్దేశాన్ని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. చరిత్ర పుట్టలో చూస్తే హెష్బోను పట్టణాన్ని గురించినటువంటి వివరణ, చాలా వివరణ ఉంది. అదొక ఎత్తైన స్థలములో ఉన్నటువంటి పట్టణం అని చరిత్రకారులు చెప్తారు. ఆ భాగములో ఉన్నవని 2 చెరువులు చెప్తారు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ఆ భాగములో ఎలా అయితే 2 చెరువులు నీళ్లతో నింపబడ్డాయో, సంఘానికి 2 కళ్ళల అవసరమని దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది ఆ రీతిగా కనపట్టాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, దేవుని ఆలోచన విధానం ఏంటంటే, సంఘానికి ఉన్నటువంటి నేత్రాలు ఎప్పుడు చెరువుల నీటితో నింపబడినట్లుగా ఉండాలని దేవుని ఉద్దేశం. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఒక చెరువు ఉంది. చెరువులో చేపలు బ్రతకాలంటే ఏమవసరం? నీరు అవసరం. మన జీవితంలో మనము బ్రతుకుతో అనేక మందిని బ్రతికించాలంటే మన కంటిలో ఏముండాలి? నీరు తప్పనిసరిగా ఉండాలి. దీనిలో 2 విషయాలు నేను ఈ ఉదయకాల వేళ పంచుకుంటాను. 2 విషయాలు. ఈ 2 కళ్ళను గురించి నేను మీతో మాట్లాడుతాను. ఒకటి, మన గురించి ప్రార్థన చేసుకున్నటువంటి కన్ను.
రెండు ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి కన్ను. ఈ రెండు విషయాలు మీతో నేను చెప్తాను. ఈ రెండు కళ్ళు ఎలా ఉండాలంటే ఎప్పుడు నీటితో నింపబడినటువంటి కన్నులుగా ఉండాలి. ఒకటి మన కొరకు మనం ఏం చేయాలి, ప్రార్థన చేసేటువంటి కన్నుగా ఉండాలి. ఆ రెండు ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అర్థమవుతుంది కదమ్మా? నేత్రాలు ఎలా ఉండాలి, పూర్తిగా నీటితో నింపబడినట్లుగా ఉండాలి. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే మీరు ఎప్పుడు ప్రార్థన చేసినా అది కన్నీటి ప్రార్థనగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని ఆలోచనదే. 21 దినం ఉపవాస ప్రార్థనలు దేవుని సేవకులు ప్రేరేపించబడి ఆత్మపూర్ణులుగా ఉండి ఒక దినానికి ఒక సేవకులు తీసుకొచ్చి సంఘము బలపడాలని, సంఘం ఉజ్జీవింపబడాలని వారు ప్రయాసపడుతూ ఉన్నారు. అలా అయితే మనము కూడా మన ప్రార్థనా జీవితంలో ఆనాడు ఆయన ఎలా మాట్లాడుతూ వచ్చాడో కన్నీటితో నింపబడినటువంటి ప్రార్థనా జీవితం మనలో ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆ రెండు కళ్ళు ఎలా ఉండాలంటే రెండు చెరువుల వలె ఉండాలి. చెరువులో నీళ్లుంటేనే చేపలు బ్రతుకుతాయి. చెరువులో నీళ్ళు ఎండిపోతే ఏది బ్రతకదు. నీ కంటిలో నీరుంటే నీవు నీ కుటుంబం బ్రతుకుతుంది. నీ కంటిలో నీరుంటే నువ్వెవరి కోసం ప్రార్థన చేస్తే వారు బ్రతుకుతారు. ఒకటి మన కొరకు మనం ప్రార్థన చేసుకోవటం. ప్రియులరా, చాలామంది రక్షించబడతారు కానీ ప్రార్థన అనుభవంలోనికి వెళ్ళరు. రక్షించబడి చాలా కాలం అవుతుంది. దైవజనులు చర్చిలో సంఘములో అమ్మా ప్రార్థన చేయి అంటే నోరు తెరవలేరు. ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ కొరకు ప్రార్థన చేయాలి. బైబిల్లో వారి కొరకు వారు ఎలా ప్రార్థన చేశారో, ఎలాంటి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారో లేఖన గ్రంథాల్లో నేను కొన్ని తలంపులు మీ మధ్యలోనికి తీసుకుని వస్తాను. వారు ఎలా ప్రార్థన చేశారు, వారు ఎలా దీవించబడ్డారు, వారు ఎలా ఆశీర్వదించబడ్డారు, ఆత్మీయంగా ఎలా బలపడుతూ వచ్చారు అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రండి. పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానపూర్వకంగా ధ్యానం చేస్తాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. కీర్తనల గ్రంథము 6వ కీర్తన. కీర్తనల గ్రంథము 6వ కీర్తన 6వ శరణాన్ని మనం చదువుతాం. నేను మూలుగుతూ అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేల చేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని, దావీదు అంటున్నాడు. దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ప్రార్థన చేస్తున్నాడు? ప్రతి రాత్రి కన్నీరు విడుచుచు. అంటే ఎప్పుడు ప్రార్థన చేసిన రాత్రి వేళ కన్నీరు కార్చకుండా ప్రార్థన చేయుడు. ఎంత అద్భుతమైన ప్రార్థన పరుడు. ఎప్పుడు ప్రార్థన చేసినా, ఏ రాత్రి మోకరించినా, ఏ రాత్రి ప్రార్థన చేయటానికి పూనుకున్నా ఆయన ఏం చేస్తాడు? కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. ఆ చేసే ప్రార్థనలో తను పడుకున్న పరుపు కొట్టుకుపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అమ్మా, ఈ ఉదయకాల వేళ అలా ఎప్పుడైనా నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేసావా? ఎప్పుడైనా నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకున్నావా? నీ కుటుంబం కొరకు, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉన్నావా? దైవజనులకు చెప్పి వెళ్ళిపోతారు చాలామంది, వారు మాత్రం ప్రార్థన చేసుకోలేరు. దైవజనులు చెప్తారు, దైవజనులు బాధ్యత అది, ప్రార్థన చేస్తారు మీ అందరి కొరకు. కొంతమంది చర్చకు వచ్చినా రాకపోయినా దేవుని సేవకులు ప్రార్థనలో ఉన్నారంటే అందరి కొరకు ప్రార్థన చేస్తారు. దేవుడు వారి హృదయంలో ఉంచినటువంటి ఆ భారం అది అనమాట. అయితే మనమే చేయాలంటే ప్రార్థన, ఎలాంటి ప్రార్థన? కన్నీరు కార్చేటువంటి ప్రార్థన. అది చెరువులా ఉండాలని మాట్లాడుతున్నాడు ప్రభు. మాట్లాడుతున్నటువంటి ఉద్దేశంలో అది చెరువులో ఉండాలి. అలా ప్రార్థన చేయాలి, కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చి నీ కొరకై నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు ఏం చేశాడు? కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ వచ్చాడు. మన ప్రార్థన ఎలా ఉంది? మన ప్రార్థన జీవితం ఎలా ఉంది? సంవత్సరంలో ఎప్పుడైనా కన్నీరు కార్చావా? నెలలో ఎప్పుడైనా కన్నీరు కార్చావా? ఉపవాస ప్రార్థనలో కన్నీరు కార్చి ప్రార్థన చేసావా? నీ మేలు కొరకై, నీ ఆశీర్వాదం కొరకై, నీ దీవెన కొరకై ఇక్కడ ఉపవాస ప్రార్థనలను దేవుని సేవకులు ఏర్పాటు చేస్తే, ప్రార్థనా జీవితం లేకుండా ఉంటే ఆశీర్వదించబడలేము. ప్రార్థన పరిస్థితులను మార్చేస్తుంది.
అందుకని నీ ప్రార్థనలో ఏముండాలంటే కన్నీరు కార్చబడాలి. దావీదు కన్నీరు కారుస్తాడు. దావీదు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తాడు. అమ్మా, దావీదు రాజు కదా, 40 సంవత్సరాలు పరిపాలన చేసిన ఒక అద్భుతమైనటువంటి చక్రవర్తి. అలాంటి దావీదు ప్రార్థన చేస్తే, రాత్రి ప్రార్థనలో కూర్చుంటే కన్నీరు కార్చకుండా ప్రార్థన చేయలేడు. మరి నీవు నేను మనం ఎలా ప్రార్థన చేసాం? నిలబడి ప్రార్థన చేశామా? మోకరించుకుని ప్రార్థన చేశామా? కొంతమంది మంచం మీద పడుకుని ప్రార్థన చేసేవారు, కొంతమంది నిలబడి ప్రార్థన చేసుకునేవారు. ప్రియులారా, కన్నీరు కార్చి మన కొరకు మనం ప్రార్థన చేసుకునే అనుభవంలో లేనటువంటి వారం. రక్షించబడి చాలా కాలం అయింది, మందిరానికి చాలా కాలం అయింది, కానీ ప్రార్థన చేయటంలో మాత్రం విఫలమైపోయాము. ప్రార్థన చేయలేకపోతున్నాం. దావీదు నుంచి మరొక మాట చెప్పనా? పరిశుద్ధ గ్రంథంలో దావీదు గురించి మరొక మాట నేను చెప్తాను. 102వ కీర్తన, కీర్తనల గ్రంథము 102వ కీర్తన 10వ వాక్యాన్ని మనం చదువుతాం. నా పానీయములతో కన్నీళ్లు కలుపుకొనుచున్నాను, నా పానీయముతో ఏం కలుపుకున్నాడు? కన్నీళ్ళు. అమ్మా, తాగుతున్న నీళ్ళలో కళ్ళంటొచ్చిన నీళ్లు పడిపోతున్నాయి, అవే తాగేస్తున్నాడు. ఎంత ప్రార్థన జీవితం, ఎంత ప్రార్థన జీవితం ప్రియులరా! దావీదు ప్రార్థన చేస్తున్నాడు, నీరు తాగుతుంటే ఆ నీటిలో తన కన్నీళ్లు కారిపోతున్నాయి. అంత ప్రార్థన పరుడు కాబట్టే దావీదు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా దేవుడు చేశాడు. అలాంటి ప్రార్థన జీవితం మనకు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి ఒక్కరూ ప్రార్థనాత్మను పొందుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. దైవజనమా, ఇంకా ప్రార్థన ఆపండి అంటే తప్ప ప్రార్థన ఆపటానికి వీల్లేదు. అందరూ ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. అది ఎలా తెలుసా? కన్నీరు కారుస్తూ ప్రార్థించాలి. ఈ దినాలు బహు భయంకరమైనటువంటి దినాలు. ఈ దినాల్లో నీ కంటిలో కన్నీరు రాకపోతే నీ కుటుంబం దీవించబడలేదు, వ్యక్తిగతంగా నువ్వు దీవించబడలేవు, ఆత్మీయంగా నువ్వు దీవించబడలేవు. ప్రార్థన అది కన్నీటి ప్రార్థన. ప్రాణప్రియుడు చెప్తున్నాడు, అది చెరువులా ఉండాలంటున్నాడు. ప్రియులరా, నీ కన్ను ఏమై ఉండాలి? అది చెరువై ఉండాలి. ఎప్పుడు కన్నీటి ఓటగా నీ కన్ను ప్రభు మార్చునుగాక. అంతే, అలా ఉండాలి. దావీదు నుంచి మరొక మాట చెప్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి 39వ కీర్తన, కీర్తనల గ్రంథము 39వ కీర్తన 12వ వచనాన్ని చూస్తాం. నా ప్రార్థన ఆలకింపుము, నా మొరకు చెవియొగ్గుము, నా కన్నీళ్లు చూచి మౌనంగా ఉండకము. అతిథి వంటి వాడను. చాలమ్మా, నా కన్నీళ్లు చూసి నువ్వు ఎట్లా ఉండొద్దు? మౌనంగా ఉండొద్దయ్యా. నా కన్నీళ్లు చూడు ప్రభువా. దావీదు ఏడుస్తున్నాడు, దావీదు కన్నీరు కారుస్తున్నాడు. మనము కన్నీరు కార్చలేని స్థితిలో చాలామంది బిడ్డలు ఉన్నారు. వాక్యం వింటున్న వారులరా, దూరంగా ఎవరైనా వాక్యాన్ని ఆలకిస్తూ ఉన్నా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ ఆశీర్వాదం, నీ ప్రార్థన జీవితాన్ని బట్టి నీ వ్యక్తిగత ఆశీర్వాదాలు దేవుడికి అనుగ్రహిస్తాడు. ఆత్మీయంగా నువ్వు బలపరచబడతావు, దీవించబడతావు. అందుకని మనలో ఏముండాలంటే ప్రార్థనా జీవితం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి. ఆ ప్రార్థన కూడా కన్నీరు కారుస్తూ ప్రార్థించాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కన్నీరు కార్చాలి. కన్నీరు కార్చకపోతే ఈ దినాల్లో మనము దీవించబడలేం, ఆశీర్వదించబడలేం. పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి మనకు తెలుసు, ఆయన ఎలా ప్రార్థన చేస్తాడో లేఖన గ్రంథాల్లో మనం చూస్తాం. చూడండి ఒక మాట, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తాం. హోషేయ గ్రంథంలో ఒక మాట మనం చూస్తాం. హోషేయ గ్రంథము, పరిశుద్ధ గ్రంథంలో 12వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుతాం. యాకోబు తన సహోదరుని మడిమ పట్టుకొనెను. చదువు తల్లి. దేవునితో పోరాడను. చదువమ్మా. కన్నీరు విడిచి ఆయనను
బ్రతిమిలాడను. చాలు చాలు చాలు. యాకోబుని గురించి మనం చూస్తాం. యబ్బోకు రేవు దగ్గర తన ప్రియబిడ్డలందరినీ పంపించి ఒక్కడే మిగిలిపోయి ప్రభు సన్నిధిలో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. ఓషేలోనే మనం చూస్తాం కన్నీరు కార్చారని. ఆది కాండంలో మాట రాయబడలేదు. ఈ ప్రవక్త రాస్తున్నాడు. యాకోబు ఏం చేస్తున్నాడు? కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. అమ్మా, యాకోబు ప్రార్థన తనను ఆశీర్వదించింది. యాకోబు ప్రార్థన ఇదిగో శత్రువుగా ఉన్నటువంటి అన్న మనసును మార్చింది. యాకోబే ప్రార్థన చేయకపోతే 400 మందితో ఎదురవుతున్నటువంటి వాళ్ళ అన్న చేతులు ఏమైపోయి ఉండేవాడు. ఒంటరిగా మిగిలిపోయాడు. బైబిల్ అంటుంది అతడు దేవునితోనూ మనుషులతోనూ పోరాడినవాడు. ఈ పోరాటం అక్కడి నుంచి వచ్చింది కదా. తల్లి గర్భములో నుండే పోరాటం బయలుదేరింది. తల్లి గర్భములోనే పోరాటం బయలుదేరినటువంటి వ్యక్తి గమనించండి, ఆశీర్వదించే వరకు తన పోరాటాన్ని ఆపలే. నేను ఎప్పుడు చెప్తాను, పోరాడాలి ప్రార్థనలో, పోరాటం చేయాలి ప్రియులారా. ప్రార్థనలో చాలామంది ప్రార్థన చేయలేరు. 2000 సంవత్సరంలో మారు మనసు పొందాను. నాది సాల్వేషన్ ఆర్మీ బ్యాక్గ్రౌండ్. మా అన్నయ్య సాల్వేషన్ ఆర్మీ, మా బాబాయ్ సాల్వేషన్ ఆర్మీ, మా తాతయ్య సాల్వేషన్ ఆర్మీ. 2000 సంవత్సరంలో మారు మనసు పొందాను. 3 పిల్లలు, చదువుకుంది కొద్దిగే, ఉద్యోగం చేయలేను, పొలం పని కూడా చేయలేను. ఎన్నో అలవాట్లు నాకున్నాయి. లేని అలవాటు అంటూ ఏమీ లేదు. ఎందుకంటే అమ్మ చిన్న వయసులో చనిపోయింది కాబట్టి నాకు 5 సంవత్సరంలో అమ్మ చనిపోయింది. అమ్మ తెలియదు, నాకు తెలియదు, అసలు తెలియదు. ఆ గుర్తులు కూడా లేవు. అప్పుడు ఎలా ఉన్నాయమ్మో, కానీ ఇప్పుడు అసలు గుర్తే లేదు. ఎలా ఉంటుందో తెలియదు నాకు. మా నాన్న మరలా పెళ్లి చేసుకున్నాడు. నేను, మా చెల్లి, తర్వాత 4 పిల్లలు. ఇక నా పరిస్థితి ఎలా ఉంటుంది? నేను బాపట్ల సాల్వేషన్ ఆర్మీ హై స్కూల్లో హాస్టల్లో జాయిన్ అయ్యాను. పెళ్లి చేసింది మా అమ్మమ్మ చిన్న వయసులో. ఇప్పుడు దగ్గర 37 ఏళ్ళు అవుతుంది నాకు పెళ్ళి. చాలా చిన్న వయసులో పెళ్లి చేసింది. భార్యను పోషించుకోలేను, పని చేయలేను, అన్ని అలవాట్లే. ప్రియులరా, చాలా ఇబ్బంది పెట్టేవాడిని నా భార్యను. తాగి అర్ధరాత్రి వచ్చి చాలా ఇబ్బందికరమైనటువంటి స్థితిలో ఎందుకో నా ప్రభు నన్ను ప్రేమించి ఒక దినం నన్ను దర్శించారు. 2000 సంవత్సరంలో ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాను. అంగీకరించే నాటికి నాది పెద్ద ఒక చిల్లర కొట్టు. చాలా డబ్బులు వచ్చాయి, చాలా ఎక్కువగా అమ్మేవాడిని. నేను ప్రభులో బలపడుతూ ఉండగా నేను చీరాలు వెళ్ళేవాడిని చర్చికి. ప్రతి సండే 1 సంవత్సరం వెళ్ళాను. 8:30 గంటలకు చర్చి అయితే ఖచ్చితంగా 8:30 గంటలకు అక్కడ ఉండేవాడిని. నాకు పాస్టర్ గారు మొన్న చెప్పారు, ఇప్పుడు చెప్పారు, 11 గంటలకు ఇక్కడ ఉండాలి పాస్టర్ గారు అన్నారు. నాకు మీటింగ్లు జరిగాయి. రాత్రి 1:30 అయిపోయింది. 4 దినాలు మీటింగ్స్. లేటుగానే లేచాను, కానీ చాలా స్పీడ్గా నేను వచ్చేసాను. ఎందుకంటే దైవజనుకు మాట ఇచ్చాను, సమయానికి వెళ్ళాలి అనే ఉద్దేశం. సంవత్సర కాలంలో చర్చికి వెళ్ళాను. ప్రియులరా, నేను ప్రభులో బలపడుతున్నప్పుడు అర్థమైంది నాకు ఈ వ్యాపారం సరైనది కాదని అర్థమైపోయింది. ఒక ఆమె వెళ్తూనే తిడుతుంది, ప్రార్థనకి వెళ్తున్నాడు కానీ ఇతను సరిగా వ్యాపారం చేయట్లేదు అంది. ప్రభుకు అవమానం తేకూడదని కొట్టాపేశాను. కొద్దిగా బాకీ ఎక్కువైపోయింది. కొట్టుంటే రొటీన్ అవుతుంది కదా. నేను 24 ఏళ్ల క్రితం ఒక 80-90 వేలు అప్పుతో ఉన్నాను. తీర్చలేని పరిస్థితి. ప్రభుని నమ్ముకున్నాను. తీర్చే పరిస్థితి కాదు, తీర్చలేను. ఏ పని చేసి తీర్చగలను? ఏ పనికి వెళ్ళలేను. 3 పిల్లలు ఉన్నారు అప్పటికే. చిన్న పాప అప్పుడే తను పుట్టింది. ఎలా పోషించబడాలి? ప్రతిరోజు నా కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడిని. 15 దినాలు 20 దినాలు. ఒకవేళ ఒక పెయింట్ పనికి వెళ్ళగలుగుతాను నేను. వెళ్తే మధ్యాహ్నం రెస్ట్ ఉంటుంది. 12 గంటలకు బయటకు వస్తే 2 గంటల పనికి వెళ్ళాలి. ఆ గదిలో ఎక్కడైనా ఒక రూమ్ ఉంటే ఆ రూమ్లో మోకరించేవాడిని, ప్రార్థన చేసేవాడిని. రాత్రి వెళ్తే మా పాస్టర్ గారు రాత్రి నన్ను ప్రార్థన గుడికి తీసుకెళ్ళిపోయేవాడు.
నేను రాగానే పాస్టర్ గారు వచ్చేదయ్యా, పాస్టర్ గారు రమ్మంటున్నాడు ప్రార్థన కంటే, ఆ రాత్రి ఆ ఇంట్లో ప్రార్థన చేసేవాళ్ళం. ఎవరైనా బాగా పోతే ఇంటికి వెళ్ళేవాళ్ళం. 12-1 అయిపోయేది. నేను వెళ్ళి చెప్పు అందరూ పడుకునేవారు. పొద్దున పూట అన్నం అది సర్దిపడిపోయేది, తినేది లేదు, అలాగే పడుకునేవాడిని. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. నా ప్రభు దగ్గర కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రభువా, నీవు తప్ప ఆధారం ఎవరు లేరయ్యా, నీవు తప్ప సహాయం చేసేవారు ఎవరు లేరు, నువ్వు తప్ప ఆదుకునేవారు ఎవరు లేరు. నా కన్నీరు చూడు ప్రభు అని ప్రతిరోజు దావీదు ప్రార్థన చేసినట్లుగా నా కన్నీళ్ళు దారలుగా కారిపోతూ ఉన్నాయి. వాక్యం వింటున్న వాళ్ళరా, ఇది ప్రభు పెరట నేను చెప్తున్నటువంటి విషయం. నేను ప్రార్థన చేస్తూ వచ్చేవాడు. నాన్న దగ్గర సహాయం ఏమీ దొరికేది కాదు, అమ్మ దగ్గర సహాయం ఏమీ దొరికేది కాదు. ఒంటరి వాడిని, అందరున్నా ఒంటరి వాడినే. నా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాను. ప్రార్థన చేస్తున్నాను. సంవత్సర కాలం అయిపోయింది, ప్రార్థన చేస్తున్నాను. కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళు చేస్తూ ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళు వచ్చేయమంటారు తెలుసా, ప్రార్థనకి వెళ్తున్నావు, డబ్బులు ఇవ్వట్లేదు. ప్రార్థన అనేటువంటి ఒక అబద్ధాన్ని నాకు చెప్తున్నావు, ఆ డబ్బులు ఎగ్గొట్టాలని చూస్తున్నావు అని. రాత్రి చాలా లేటుగా వచ్చేవాడిని ఇంటికి. కొంతమంది ఉదయాన్నే వచ్చేవాళ్ళు. ప్రభు దగ్గర ఏడుస్తూ ప్రార్థన చేశాను. ప్రభువా, నాకు సహాయం చేయ, నాకు సహాయం చేయి ప్రభు, నాకు సహాయం చేయ ప్రభు అని ప్రతి రాత్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడిని. 2వ సంవత్సరంలో నా ప్రభు నన్ను దర్శించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నా ప్రభు నన్ను దర్శించాడు. ప్రియులరా, అన్నయ్య హైదరాబాద్లో ఉంటాడు, బాబాయ్ కొడుకు. ఒక ఉదయకాలం వచ్చాడు, బస్ దిగాడు. మేము చాలా దిగుల్లో ఉన్నాం. 2 రోజులు అవుతుంది అన్నం వండుకున్నప్పటికీ. చాలా వేదనలో ఉన్నాం. ఇంట్లో వస్తువులు కూడా ఏముండవు. మా మావయ్య ఇచ్చింది ఏదో ఒక మంచం, ఒక 2 ఇనప కుర్చీలు ఉండే, అది కూడా ఇన్స్టాల్మెంట్ తీసుకున్నాం. ఎదురే హోటల్ ఉండేది. హోటల్ దగ్గరికి వచ్చి ఎత్తాడు, నేను కూడా తల ఊపాను. టిఫిన్ చేసి నా దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి ఒకే ఒక మాట చెప్పాడు. నేను ఆయనకి చెప్పలేదు. ఈరోజు నీ బాకీ ఎంత ఉందన్నాడు. 80,000 ఉన్నాయి అన్నాను. పిలవగలుగుతావా అన్నాడు. పిలుస్తానన్నాను. డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరినీ పిలిచాను. ఆయన చెప్పాడు, తమ్ముడు ప్రభు నమ్ముకున్నాడు, వాడి జీవితం ఎలాంటిదో మీకు తెలుసు, ఎలా తిరిగేవాడు, ఎలా తాగేవాడు, ఎలా తగాదుకు వెళ్ళేవాడు, ఎలా ప్రజలు హింసించేవాడో మీకు తెలుసు. వాడు ప్రభుని తెలుసుకున్నాడు. వడ్డీ ఇవ్వలేడు, అసలు ఇస్తాడు. తీసుకుంటారా? బంగారంగా తీసుకుంటామయ్యా. ఒక దినమే నా దేవుడు 80,000 బాకీని తీర్చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు నాకు సహాయం చేశాడు. ఎలా చేశాడో తెలుసా? ప్రార్థనా జీవితం. ప్రియులరా, ప్రతి రాత్రి కన్నీరు విడిచి ప్రార్థన చేసేవాడిని. సొంత స్థలం లేదు, సొంత ఇల్లు లేదు. అవసరమైతే 100 రూపాయలు ఇచ్చేవారు లేరమ్మా నా జీవితంలో. చాలా నష్టాన్ని అనుభవించాను. ఎందుకో నా దేవుడు ప్రేమించాడు. ప్రియులరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ ప్రార్థనా జీవితం నిన్ను ఆశీర్వదిస్తుంది. జ్ఞాపకం చేసుకోండి. అది ఎలా ప్రార్థన చేయాలి? కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. కన్నీరు కారిస్తే నీ సమస్యలన్నిటికీ దేవుడు విడుదల కలుగు చేస్తాడు. నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఆర్థికంగా దేవుడు నిన్ను బలపరుస్తాడు. ఆత్మిక దేవుడు నిన్ను బలముగా సిద్ధపరుస్తాడు. ప్రార్థనా జీవితం ఎంతైనా అవసరమని ప్రభు పక్షంగా మీకు నేను తెలియచేస్తూ ఉన్నాను. బాకీ తీర్చబడిన తర్వాత నేను దైవజనుని వెంట ప్రయాణం చేస్తున్నాను. దైవజనుని వెనక వెళ్తాను. నేను అప్పుడు ఏం చేసేవాడిని అంటే, ఓసన్న సాంగ్, ఓసన్న గారి పాటలు పాడుకుంటూ ఆరాధన చేస్తూ ఉండేవాడిని. వాక్యం చెప్పటం రాదు. అలా ముందుకు సాగుతూ ఉన్నాను. దేవుడు బాపట్ల ప్రాంతంలో ఒక చిన్న పరిచర్య ప్రభు అనుగ్రహించాడు. ఒక 5గురు పెద్దోళ్ళు, ముసలివాళ్ళు, వాళ్ళ మధ్యకి వెళ్ళి వాక్యాన్ని అందించేవాడిని. అమ్మా, మీరు నమ్మండి, నేను వాక్యం అందించినంతసేపు నిద్రపోయేవాళ్ళు వాళ్ళు. నేనేమన్నా లేపానంటే రేపు రావద్దంటారేమోనని భయపడేవాడిని. ఏమనేవాడిని కాదు. వాళ్ళు ఎంతన్నా నిద్రపోని చెప్పుకొని వెళ్ళిపోయేవాడిని. ఒకవేళ అయ్యా నిద్రపోతున్నాం అన్నాను అనుకోండి, పాస్టర్ గారు రేపు నుంచి రావద్దులే అంటే, ఉన్న సంఘం కూడా పోద్దేమో, వచ్చిరని మాటలు చెప్తాను కదా అనుకుంటా ఉండేవాడిని.
ఆత్మీయం కొనసాగుతున్నాను. 2010లో ఒక బలమైన ట్రాక్టర్ నా కాలు ఎక్కేసింది. కాలు ఇరిగిపోయింది. ఇక్కడ రాడ్ ఇప్పటికీ ఉంది. ఒక 6 నెలలు మంచం తెగలేదు. చేశాడు. అమ్మా, చీరాల హాస్పిటల్లో చాలా డబ్బులు అయిపోయాయి. ఇల్లు లేదు, స్థలం లేదు, కాలు కూడా లేదు, డబ్బులు కూడా లేవు. ప్రార్థన మాత్రం నేను విడిచిపెట్టలేదు. చాలామంది వచ్చి అన్నారు, ఈ పాస్టర్ గారికి నడవలేడు, ఈయన వాక్యం కూడా చెప్పలేడు, ఈయన కాలు ఇంకా సెట్ అవ్వదు అని చాలామంది అనుకుంటా ఉన్నారు. నా ప్రభు దగ్గర 6 నెలలు మరెక్కువ సహవాసాన్ని నేను చేశాను. మరెక్కువగా దేవుని దగ్గర సహవాసం నేను చేశాను. ప్రార్థన చేయటం ప్రారంభించాను. అది కన్నీరు కారుస్తూ. యాకోబును దీవించిన దేవుడు నన్ను కూడా దీవించాడు. ప్రియులారా, యాకోబును ఆశీర్వదించిన దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు అని నేను చెప్పగలుగుతాను ధైర్యంగా. ఆ రోజు మా అత్తగారింటికి వెళ్ళాను బాపట్ల. ఆటో కట్టుకుని వెళ్ళాను. వాకర్ ఉంది చేతిలో. దీనంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాను. 3 పిల్లలు ఉన్నారు, 2 ఆడపిల్లలు, 1 మగబాబు. ఉండటానికి ఇల్లు లేదమ్మా, నాకు ఒక 2 సెంటు స్థలం ఇవ్వండి, లేకపోతే కొద్దిగా డబ్బులు ఇవ్వండి, కొనుక్కుంటానంటే మా అత్తయ్య మావి మాట్లాడుకున్నారు. మరుసటి రోజు రమ్మన్నారు నన్ను. మళ్ళీ ఆటో కట్టుకుని వెళ్ళాను. వాళ్ళు చెప్పారు, నీకు స్థలం ఇస్తాం, ఒక పాక వేసుకుని నువ్వు ఉండన్నారు. ఒక 2 సెంట్లు దేవుడు ఆ రోజు నాకు 2010లో దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక. నేను మూర్తినగర్లో ఉన్న ఇల్లు శుభ్రంగా తీసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టుకున్నాను. పిల్లలు పెద్ద అవుతున్నారు. పెద్ద పాప ఎంఎస్సి చదువుతుంది, తను చిన్న పాప డిగ్రీ చదువుతుంది. మధ్యలో ఉన్నవాడు ఇంటర్మీడియట్ అంటాడు, చదువు లేట్ అయింది. వయసు వచ్చింది. అందరూ అడుగుతున్నారు, పిల్లలకు పెళ్లి చేయవా, వయసు వచ్చింది అంటున్నారు. ₹1 కూడా నా దగ్గర లేదు పెళ్లి చేయటానికి. ₹1 సింగిల్ అనిపించలేదు. నా బ్యాంకు బ్యాలెన్స్ అంతా నా దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దైవజనుల దగ్గర ఏముండవు అమ్మా, ఏముండవు. ప్రభు ఇస్తేనే, మీరు ఆ పరిచర్యను ప్రోత్సహిస్తే తప్ప వారి దగ్గర ఏముండవు. నేను ఇందాక చూసి ఈ బియ్యం చూశాను, నాకు చాలా సిగ్గేసింది. ఈ కవర్లో తెచ్చా బియ్యం, చాలా సిగ్గేసింది. ఏ డబ్బా తీసుకురాలేవా? ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి నువ్వు బియ్యం తేలేవా? ఎలా తేవాలి? మీ ఆయన 25 కిలోలు బస్తా ఇస్తే దాంట్లో ముంచుకురావడం కాదు, అది క్రమం కాదు, అది ఆశీర్వాదం కాదు. నువ్వు తినడానికి నీకు, నీ భర్తకు, పిల్లలకి ఎన్ని బియ్యం వేస్తావు? ఒక 2 గిద్దలా, 3? దానిలో ఒక గుప్పిడి తీసి ఒక డబ్బాలో వేయి. ఆదివారం తీసుకురా. దేవుని సేవకుల ఆహారాన్ని తిని నీకోసం ప్రార్థన చేస్తారు. నువ్వు దీవించబడతావు. హల్లెలూయా. నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. దైవజనుడు నీకోసం ప్రార్థన చేసినప్పుడు నీకు ఆశీర్వాదాలు వస్తాయి. ఎలా పొందుతావు ఆశీర్వాదం? ప్రార్థన చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడైనా మీటింగ్స్కి వెళ్తే ఇలా చెప్తాను ఓపెన్గా, నా పిల్లలకు ₹1 కూడా కట్నం ఇవ్వకుండా పెళ్లి చేస్తానని ఓపెన్గా చెప్పేస్తాను. నా ఒపీనియన్ అది. నా ప్రభు ఎందుకో ఆ మాట ఆయన వింటూ వచ్చాడు, నా ప్రార్థన వింటూ వచ్చాడు. 2 పిల్లలకు ₹1 కట్నం ఇవ్వకుండా పెళ్లి చేశాను. ₹1 సింగిల్ అనిపి చెరోకు ఉంగరం పెట్టా. దేవునికే మహిమ కలుగును గాక. 2 వివాహాలు చేయడానికి దేవుడే సహాయం చేశాడు. ప్రియులారా, నా దీన స్థితిని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. తల్లి లేదు, తండ్రి ఉన్నా ఇదిగో నా సహాయం చేసేవారు లేరు. బంధువులు చాలామంది ఉన్నారు, డబ్బులున్నవారు ఉన్నారు, ఉద్యోగస్తులు ఉన్నారు, కానీ ఎవరు మేలు చేసేవారు లేరు. కానీ మేలు చేయగలిగిన వారు ఒక్క ఆయనే, ఆయన దేవుడే. దేవునికే మహిమ కలుగునుగా. నువ్వు అనుకోవచ్చు, మా బంధువులు ఉన్నారు, మా ఉద్యోగస్తులు ఉన్నారు, నాకు మేలు చేయట్లేదని నువ్వు చాలా బాధపడి ఉండొచ్చావో. భయపడొద్దు. నీకు మేలు చేసే ఒక వ్యక్తి ఉన్నాడు, జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను విడువడు, ఎడబాసివాడు కాదు, అరిచేతులో నిన్ను చెక్కుకున్నవాడు. ఎందుకు భయపడతావు? భయపడొద్దు. రోషం కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించు. మగసిరి కలిగి ప్రార్థన చేయటం ప్రారంభించు. మగసిరి కలిగి ప్రభు సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయి. అద్భుతాలు దేవుని సన్నిధిలో మనం చూడగలుగుతాం. అద్భుతాలు దేవుని సన్నిధిలో ఆయనే చేయగలిగిన వాడు. అయ్యా,
నేను ఈ ఈ ఈ ఇరిగిన కాలుతో గంట సేపు మోకరించి ప్రార్థన చేయగలను. ఇరిగిన మోకాలుతో ఒక గంట నిలువు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయగలుగుతాను. నీకు రెండు కాళ్ళు ఉన్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, మోకరించి ప్రార్థన చేయలేని స్థితి, కన్నీరు కార్చలేని స్థితి, ప్రార్థనల ముందుకు వెళ్ళలేనటువంటి స్థితి. ప్రియులరా, ఎలా దీవించబడతావు, ఎలా ఆశీర్వదించబడతావు? అందుకని ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యాకోబు ఎలాంటి వాడంటే మగసిరి కలిగినటువంటి వాడు. అతడు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తాడు. మూర్తి నగర్లో 2010లో నా రోడ్డు ప్రక్క ఇల్లు తీసేశారు. రోడ్డు వైండింగ్ చేస్తూ వెడల్పు చేస్తూ ఒక మంచి ఇల్లు రేకులతో ఉంటుంది. ప్రభు దగ్గర ప్రార్థన చేశాను, ప్రభా ఉన్న ఇల్లు కూడా బాగొట్టేసావే, ఏది చేసినా నువ్వే కదా ప్రభా. ఈ మధ్య ఒక సంవత్సరం క్రితం మరలా ఈ ఈ ఈ జగన్ గారు ప్రభుత్వం మాకు ఒక ఇల్లు ఇచ్చారు లోపల. అక్కడ కింద ఇల్లు కట్టి పైన మందిరం వేశాను. దేవునికి మహిమ కలుగునుగాక. దగ్గర ఒక 20 లక్షల రూపాయలు ఆ ఇంటికి ఖర్చు అయింది. ఇంకా పని జరుగుతుంది. దేవుడు ఎంతగా దీవించాడో. బిడ్డలిద్దరికి వివాహం చేశాను. పెద్ద అమ్మాయికి ఒక పాప, చిన్నమ్మాయికి 2 పాపలే, 3 మనవరాళ్ళే. పెద్ద అబ్బాయి సిఆర్పిఎఫ్ సెంట్రల్ రిజర్వ్ పోలీసు, ఆయన ప్రభు నమ్ముకున్నాడు, రక్షించబడ్డాడు. చిన్న ఆయన సివిల్ ఇంజనీరు, ఆయన కూడా రక్షించబడ్డాడు. ఆయన ఒక పరిచర్యలో ఉన్నాడు. దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎందుకో తెలుసా? నేను నా కుటుంబం కోసం చేసిన ప్రార్థన నా ప్రభు విన్నాడు. కన్నీరు కార్చడం దేవుడు చూశాడు. కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. నా ప్రతి కన్నీటి బొట్టు నా దేవుడు బుడ్డిలో దాచిపెట్టాడు. నేను కార్చిన ప్రతి కన్నీరు ఆయన తన బుడ్డిలో దాచిపెట్టాడు, తన పుస్తకంలో రాసుకున్నాడు. నేను ఎప్పుడు ప్రార్థన చేశానా ఆయన పుస్తకంలో నా ప్రార్థన రాశాడు. ప్రియులారా, మరి నీ ప్రార్థన జీవితమో, నువ్వు కార్చిన కన్నీరో? ఒక ఆవిడ తన కన్నీటితో యేసయ్య పాదాలు కడిగేసింది. కన్నీటితో పాదాలు కడిగింది. పాదాలు కడగటానికి ఎన్ని నీళ్ళు అవసరం? మనం అట్లా విజయవాడ తర్వాత పైకి వెళ్తే ఎవరింటికి వెళ్ళినా చెమ్ముతో నీళ్ళు ఇస్తారు. కాళ్ళు కడుక్కునే లోపలికి వెళ్ళాలి. మనకు అలవాటు లేదు, మనకు అలవాటు తక్కువ. అటువైపు వెళ్ళారనుకో, వెస్ట్ ఈస్ట్ గోదావరి అట్లా ప్రాంతానికి వెళ్తే ఒక చెంబులు ఏమిస్తారు? నీళ్ళు. ఆ నీళ్ళు కడుక్కు లోపలికి వెళ్ళాలి. యేసయ్య పాదాలు తడపటానికి ఆ తల్లి కార్చిన కన్నీరు తన పాపాలన్నిటినీ క్షమించేసింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, మన కన్ను ఒక చెరువులా ఎప్పుడు నీటి ఓటతో ఉండాలి. జ్ఞాపం చేసుకోండి ప్రియులారా. భర్త మారలేదని, బిడ్డలు మారలేదని, అవసరాలు తీర్చబడలేదని, అప్పులు ఉన్నాయని, రోగం ఉన్నదని, సమస్యలు ఉన్నాయని, వేదన ఉన్నాయని నువ్వు అలా ఉండిపోతే అవి తీరలేవు. పోరాడి గెలవాలని ప్రభు మాట్లాడుతున్నాడు. కన్నీరు కార్చి ప్రభు సన్నిధిలో బ్రతిమలాడాలి. అమ్మా, నినివే పట్టణస్థులు ఉన్నారు కదా, దుర్గత వస్తుందని ప్రభు తెలియచేశాడు కదా. బహు పశువులు ఉన్నటువంటి పట్టణం, 1,20,000 మంది ఆ ప్రజలు ఉన్నటువంటి ఆ ప్రాంతమంతా ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడు? వారందరూ ప్రభు రాసినటువంటి మాట ఏంటంటే, యోనా నుంచి వాళ్ళు రాజు మొదలుకుని సామాన్యుడి వరకు ఏం చేయలేదు? అన్నము తినలేదు, ఉపవాసం ఉన్నారు. తర్వాత అంటాడు, పశువులు మేత కూడా మేయలేదు, నీరు కూడా తాగలేదు. ఏం చేశారు? వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేశారు. వారి ప్రార్థన వారి పట్టణాన్ని కాపాడుతూ వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గమనించండి, వారు చేసే ప్రార్థన వారికి ఏం కలుగు చేసింది? బలమైనటువంటి ఆశీర్వాదాలను తీసుకుని వచ్చింది. ఈ ఉదయకాల వేళ నేను ఇలా చెప్తాను, నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది? బాప్తీసం తీసుకున్న తొలి దినాల్లో ప్రార్థన చేశావు, అది ప్రభు చూశాడు, దైవజనులు కూడా చూశారు. బహు ప్రార్థన జీవితం నీలో ఉంది. రక్షించబడిన ప్రారంభ దినాల్లో, తొలి దినాల్లో ప్రార్థన చేశావు. మరి ఇప్పుడు ఆ ప్రార్థన నీలో లేదు. అలా ప్రార్థన చేయలేకపోతున్నావు. అలా ప్రార్థన నీలో కనబట్టలేదు.
రక్షించబడిన దినం ఎలా ఉన్నావో ప్రతిరోజు మనం అలాగే బ్రతకాలి. నిన్న రక్షించబడిన వారు ఎలా ఉంటారు? నిన్న ఒక ఆవిడకి బాప్తిసం ఇచ్చాం సభలో. ఒక 6 తీర్మానం చేసుకున్నారు రక్షణ తీర్మానం. కానీ ఒక ఆవిడే బాప్తిసం దగ్గరకు వచ్చారు. నిన్న సాయంత్రం మరి ఆ బిడ్డకు బాప్తిసం ఇచ్చాం. నిన్న బాప్తిసం ఇచ్చాను, రాత్రి మీటింగ్ ఎంత స్పీడ్గా ఎంత పెందలాడు వచ్చింది అమ్మాయి. రక్షించబడిన తొలి దినాలు ఎలా వస్తాం మందిరానికి, ఎలా వస్తా ప్రార్థన, ఎలా వింటా వాక్యాన్ని. మరి ఇప్పుడు అందుకే ఆర్థికపరమైన ఇబ్బందులు తీర్చబట్టలేదు, అందుకే ఆశీర్వాదాలు నీ మీదకి రావటం లేదు. చెప్పాలి ఈ ఉదయం, అయ్యా నేను ప్రార్థన చేయటంలో విఫలమైపోయానయ్యా, కన్నీరు కార్చటంలో దూరం అయిపోయానయ్యా, నాకై నేను ప్రార్థన చేసుకుని ఎన్ని దినాలు అవుతుంది అని ప్రభు దగ్గర ఒప్పుకోవాలి. ఈ 13వ దినం ప్రభు ఎందుకో మనతో మాట్లాడుతున్నాడు, మనల్ని పురికొల్పుతున్నాడు. ప్రభు మరలా నూతనమైనటువంటి స్థితిలో ప్రభు నడిపిస్తున్నాడు. ప్రారంభ దినాల్లో ఎలా ప్రార్థన చేసావో, ప్రారంభ దినాల్లో ఎలా ప్రభు సన్నిధిలో నువ్వు నిలబడ్డావో, అదే రోషాన్ని ఇప్పుడు కలిగి ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభు దగ్గర అలా ఒప్పుకొని ప్రార్థించాలి. ఒక కన్ను మన కొరకు మనం ప్రార్థించాలి. ఎలా చేయాలి? కన్నీరు కారుస్తూ ప్రార్థించాలి. ఆనాడు భక్తులు అలా ప్రార్థన చేశారు కాబట్టే దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు, దీవెనకరంగా మార్చబడ్డారు. యాకోబు అలా ప్రార్థన చేశాడు కాబట్టే యాకోబు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యాకోబును దేవుడు ఇశ్రాయేలీలుగా మార్చేశాడు. ఇశ్రాయేలీలుగా మార్చబట్టానికి యాకోబులో ఉన్న ప్రార్థన, యాకోబులో ఉన్న పౌరుషం, యాకోబులో ఉన్న రోషం, యాకోబులో ఉన్న పోరాటం. అబ్బా ప్రార్థనలో కన్నీరు విడిచి ఏం చేయాలి? పోరాడాలి. ఆ అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ స్థితిలో మనం ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. అప్పుడే మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదిస్తాడు. 2010లో ఒక మోటార్ సైకిల్ తీసుకున్నాను. దాని ఇన్స్టాల్మెంటు 1910 రూపాయలు కట్టలేక 30 నెలలు దూరంగా పెట్టాను. ఒక నెల కట్టకపోతే నెలకు 10 రూపాయలు, రోజుకు 10 రూపాయలు కట్టాలంతే. ఇప్పుడంటే చెక్ బౌన్స్ అయిపోతే కష్టమైపోద్ది. రోజు ప్రార్థన చేసుకుంటున్నాను. ఈ మధ్య బోర్కి వచ్చేసింది, బోర్కి ఇచ్చాను, అది చేశాడు కానీ ఎంత పని చేయలే. మీరు హాండ్ర కొట్టవసరం నా బండికి, వాళ్ళే పక్క వెళ్ళిపోతారు, అట్లా మోత వచ్చేస్తుంది. ఇక హార్న్ కొట్టవసరంలే. నేను ప్రార్థన చేసుకుంటున్నాను, ప్రభా ఇంకొన్ని రోజులు ఈ బండిని అలా నడిపించు ప్రభా, కొత్తది కొనుక్కోలేను అని, డబ్బులు కూడా ఇవ్వలేను ప్రభా అని. కొన్నిసార్లు భారంగా అక్కడ నాగిపోతే బండి కాస్త భారంగా ప్రార్థన చేస్తావాడిని. ఆ ప్రార్థన కూడా నా ప్రభు విన్నాడు. ఫిబ్రవరి 17వ తారీఖున మా చర్చ్ అమ్మాయి, ఒక అమ్మాయి, ఒక తల్లి ఒక మంచి స్కూటర్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది. బయట ఉంది, 1,15,000 రూపాయలు పెట్టి రేపల్లో కొని నాకు గిఫ్ట్గా ఇచ్చింది. దేవునికి మహిమ కలుగునుగా. అంటే మన ప్రార్థన దేవుడు ఏం చేస్తున్నాడు? నీ అవసరాలు తీర్చబడాలన్నా, వ్యక్తిగతంగా నువ్వు బలపరచబడాలన్నా, నీ కుటుంబం ఆశీర్వదించబడాలన్నా నీలో ఏముండాలి? ప్రార్థన జీవితం. చాలామంది ప్రార్థించుకోలేరమ్మా. దేవుడు మేలు చేయలేదంటారు, దేవుడు దీవించలేదంటారు, దేవుడు రోగం తగ్గించలేదంటాడు, దేవుడు భర్తను మార్చలేదంటారు, దేవుడు మా కుటుంబంలో ఏ కార్యం చేయలేదు అని చాలామంది అంటారు. కానీ వారిలో ప్రార్థన జీవితం లేదే. మళ్ళీ వచ్చే సంవత్సరం 21 రోజు ప్రార్థన కూడికి పెడితే ఈ సంవత్సరం కన్నీరు గార్చి ప్రార్థన చేయను సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ నా ప్రభు నాకు చేసిన మేలు గొప్పదని ప్రభు చెప్పాలి. హల్లెలూయా. అలా ప్రార్థన చేయి. దేవుడు విడిచిపెట్టడం, ఎవరిని విడిచిపెట్టడం. దేవుడు ఎవరిని విడిచిపెట్టేవాడు కాదు, ఆయన అందరికీ మేలు చేసేవాడు. ఆయన చనిపోయిందే మనల్ని ఆశీర్వదించడానికి, ఆయన చనిపోయిందే మనల్ని ఆశీర్వదించాలని. అమ్మా దేవుడు భూలోకంలో దీవించబడాలి, పరలోకంలో ఆత్మ సంబంధంగా నువ్వు ఆశీర్వదించబడాలి కదా. ఆశీర్వాదాలు ఇవ్వటానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. అందుకని అబ్రహాం ఆశీర్వాదాన్ని మనందరం స్వతంత్రించుకోవాలి.
స్వతంత్రించుకోవాలంటే ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఏ ప్రార్థనా జీవితం అది? కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఏం అర్థమవుతుందేమన్నా? నేను అప్పుడే విడిచిపెట్టను. నేను ఒక 3-4 గంటలు చెప్తాను. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా. ఆయన మేలు చేయకుండా ఉండాలి. ప్రభుని నమ్ముకున్నాక పాడైపోయావని చెప్పేవాడు ఎవరు లేరు. నువ్వెవరినైనా కదిలించు. ప్రభుని నమ్ముకున్నాక మా స్థితిగతులు మార్చబడ్డాయ్యా. ప్రభుని నమ్ముకున్నాక దీవించబడ్డావు. ప్రార్థన చేసిన తర్వాత మేము ఆశీర్వదించబడ్డావు. అమ్మా, దేవుని దాసునిగా తెలియచేస్తున్నాను, నీ ప్రార్థన నీకు ఆశీర్వాదాన్ని తీసుకురావాలి. నీ కన్నిటి ప్రార్థన నీ కుటుంబాన్ని కాపాడాలి, నీ బిడ్డలను కాపాడాలి. ప్రార్థనకు వచ్చే నీవే నీ కుటుంబం కోసం ప్రార్థన చేయలేకపోతే, ప్రార్థనకు వచ్చే నీవే నీ దావీదు కోసం ప్రార్థన చేయకపోతే, అది ప్రార్థనా జీవితం అనిపించుకోదు. ఎప్పుడు ప్రార్థన చేస్తావో తెలియదు, కానీ సమయానుకూలంగా ప్రార్థన చేయాలి. చాలామంది దైవజనులు 2:30 గంట ప్రార్థన చేయాలి, దశమభాగం అంటారు. నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావో అది నీ మనసుకే. ఇంకొక మాట చెప్తాను, ప్రార్థనలో క్వాలిటీ ఉండాలి. కొంతమంది సంవత్సరాలు ప్రార్థన చేస్తారు, ప్రయోజనం ఏమీ లేదు. ఒక మాట చెప్తాను, ఈ భాగం. హిజ్కియా ప్రార్థన చేసుకున్నాడు, కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు వచ్చిన రోగాన్ని బట్టి. అప్పుడే దేవుడు ఆ విషయం కలుగు చేశాడు. అమ్మా, ఒకవేళ బలహీనత నీకు పోవట్లేదని బాధపడుతున్నావా? భయపడకు. స్వస్థపరిచే ప్రభు ఉన్నాడు. ఆయన పొందిన దెబ్బల చేత, ఆయన పొందినటువంటి ప్రతి దెబ్బ ఒక గాయాన్ని మనకు స్వస్థతకు కారణమవుతుంది. అందుకని ప్రార్థన విడిచిపెట్టదు, ఏదైనా విడిచిపెట్టు. ప్రార్థనే పరిస్థితులన్నిటిని మార్చేస్తుంది. నీకు ప్రత్యేకమైన ప్రార్థన జీవితం ఉండాలి. అది నీ కన్ను చెరువులా ఉండాలి, ఎప్పుడు నీటి ఓటగా ఉండాలి. గుర్తుపెట్టుకో, అది ప్రభు చూస్తాడు. సంఘం ఎలా ఉండాలని ప్రాణప్రియుడు కోరుకుంటున్నాడంటే, ఆయన ఉద్దేశం ఏంటంటే, రక్షించబడిన వారు ఎలా ఉండాలంటే, రాకడకు సిద్ధపడేవాడు ఎలా ఉండాలంటే, ఎప్పుడు వారి కోసమే వారు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసుకో, ప్రభు చూస్తాడు. అదేనన్నాడు, 2 తటకమ్ములతో సమానంగా ఉండాలి నీ నేత్రాలు, చెరువుల్లా ఉండాలి నీ నేత్రాలు. అమ్మా, మొదటి మాట, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? మన కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. రెండో మాట, ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. అమ్మా, నీ ముందు అనేక మంది నశించిపోతున్నారు. నీ ముందు అనేక మంది నువ్వు చూస్తుండగానే నశించి నాశనానికి వెళ్ళిపోతున్నారు. కుటుంబాలు పాడైపోతున్నాయి, కుటుంబాలు పతనమైపోతున్నాయి. ఆ భారం మాత్రం నీకు కనపట్టలేదు. కాస్త రోషంతో ఒక మాట చెప్పనా, నువ్వు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే ఈ మందిరమంతా ప్రభు నింపి, ఇంకా బయట ప్రాంగణంలో ఇంకేం చేయాలట, ప్రాంగణంలో శామెన్లు కొడేసి ప్రజలు ఈ ప్రాంతానికి నడిపించబడును గాక. ఇక మందిరం ఇంకా పెద్దదిగా చేయబడును గాక. ఎప్పుడు? ఇతరుల కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు. కొంతమంది ప్రియులరా వారి కొరకు ప్రార్థన చేసుకుంటారు, చేసుకోవాలి, తప్పేమీ లేదు. దానితో పాటు ఇతరుల కొరకు కూడా నువ్వు ప్రార్థన చేయాలి. అది చాలా అద్భుతమైనటువంటి మాట. బైబిల్ అంటుంది, ఆ ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే నీకు లాభం ఏంటంటే, దేవుడు చెప్తాడు, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు లాభకరంగా దేవుడు మారుస్తాడు. అపోస్తులైన పౌలు, అపోస్తుల కార్యాల గ్రంథంలో అనుకుంటాను,
20వ అధ్యాయం, అపోస్తుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 31వ వచనాన్ని చూద్దాం. చదువు తల్లి. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగలు కన్నీరు విడిచుచు ప్రతి మనిషికి మానక బుద్ధి చెప్పితున్నాను, మీరు జ్ఞాపకము చేసుకుని మెలకుగా ఉండండి. చాలు చాలు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రి పగళ్ళు కన్నీరు విడిచుచు ప్రతి మనిషి కొరకు ఏం చేశాను? ప్రార్థన చేశాను. మానలేదు. పౌలు అంటాడు, 3 సంవత్సరాల కాలం రాత్రి పగలు కన్నీరు ఖర్చు వారి కోసం ప్రార్థన చేశాను. అమ్మా, నీ ఇంటి ప్రక్కన ఉన్నారే వారు ప్రార్థన జీవితం లేని వారు, ఎప్పుడు తగాదే, భార్యాభర్త ఎప్పుడు గొడవే, ఆర్థికంగా ఇబ్బంది పడిపోతున్న, రక్షణ లేదు. ప్రియులరా, వారి కోసం నీకేమై ఉండాలి? భారమై ఉండాలి. ప్రార్థన చేయాలి. చెప్పాలి. ప్రార్థన చేసామా? దైవ సన్నిధికి రా. సేవకుల కోసం ప్రార్థన చేస్తున్నారు, నేను కొన్ని కోసం ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నీ పక్షంగా గొప్ప కార్యాలు చేస్తాడు అని వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని ప్రభు దగ్గరకు నడిపించే వ్యక్తులుగా మనం ఉండాలి. వారి కోసం ప్రార్థన చేయాలి. ఈరోజు 13వ తారీఖు ఉపవాస ప్రార్థనకు వచ్చాం. వచ్చే సంవత్సరం కూడా పెడతాం 21 రోజు ప్రార్థన కూడిక. ఈ సంవత్సరం నుంచి ఒకరి కోసం నువ్వు ప్రార్థన చేయి. ఇతరుల కొరకు ఒకరి కోసం ప్రార్థన చేయి. ఒకరి కోసమే చేయి ప్రార్థన. ఏమని చేయాలి తెలుసా? ప్రభా, నేను వచ్చే సంవత్సరం మరలా ఉపవాస ప్రార్థనకు వెళ్తే ఆ వ్యక్తి కూడా నాతో దైవ సన్నిధికి రావాలయ్యా, ఆ కుటుంబం దీవించబడాలి, ఆ కుటుంబం ఆశీర్వదించబడాలి, ఆ కుటుంబం మేలుతో నింపబడాలి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే ఉన్న 30 మందిని దేవుడు 60 మందిగా చేయునుగాక. అలా భారం మనకు ఉండాలి. రెండో కన్ను, ఇతరుల కొరకు ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. కొంతమంది మన కొరకే ప్రార్థన చేసి పడుకుంటారు. నా పిల్లల్ని దీవించయ్యా, నన్ను దీవించయ్యా, నా పిల్లలకు ఉద్యోగం అయ్యా, నా పిల్లలకి గర్భఫలాలు దయచేయి ప్రభా, నా పిల్లలు ఇల్లు కట్టుకోవాలయ్యా, కారు కొనుక్కోవాలయ్యా. మన కొరకే చేసుకుని ఏం చేస్తారు? పక్కింటి వారితో ఒక్క ప్రార్థన కూడా చేయరు. అది కాదు ప్రార్థన జీవితం. పక్క వారికి కూడా కొరకు నువ్వేం చేయాలట? ప్రార్థన చేయాలి. దైవజనుల కోసం ప్రార్థన చేస్తున్నారా? వారి కుటుంబం కొరకు మీ ప్రార్థనలో, మీ ఫ్యామిలీ ప్రార్థనలో, లేకపోతే మీ వ్యక్తిగత ప్రార్థనలో దైవజనుల ఆరోగ్యం కొరకు ప్రార్థన చేయాలి. దైవజనులు పరిచర్య కుటుంబం కొరకు ప్రార్థన చేయాలి. వారు క్షేమంగా ఉంటారు, మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. వారి ప్రార్థన మనకు మేలు. ప్రార్థనకు వచ్చినా కొంతమంది రాకపోయినా ఏం చేస్తారు? దైవజనులు ఎప్పుడు ప్రార్థన చేస్తారు. ప్రార్థన మూలుగులు, మంచి సాక్ష్యం కలిగినటువంటి సేవకులు మీకు దేవుడు అనుగ్రహించారు. అందుని బట్టి నేను దేవునికి వందనాలు. వారి ప్రియబాబు నాకు తెలుసు. నా మీటింగ్స్లో ఆయన కీబోర్డ్ ప్లే చేయడానికి వస్తాడు. చాలా పరిచయం నాకు. మంచి కుటుంబం, ప్రార్థనా కుటుంబాన్ని దేవుడు మనకిచ్చారు. వారి కోసం మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. దైవజన కుటుంబం కోసం మనం ప్రార్థన చేయాలి, వారి ఆరోగ్యం కొరకు. అంత మాత్రమే కాదు, ఇతరులు పాడైపోతున్న వారి కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మొదటి నుంచి కొన్ని మాటలు చదువుదాం. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానన వేదనయు కలవు. క్రీస్తునందు, చదువమ్మా, అబద్ధం ఆడలేదు. చదువు తల్లి. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడై ఉండకూడదు. నువ్వు చాలు. పౌలు అంటున్నాడు, ఎవరైనా నా బంధువులు ప్రభు దగ్గరికి వస్తే వారి కోసం అవసరమైతే శాపగ్రస్తుడు అయిపోతాను. ఎంత అద్భుతమైన మాట అండి. అంటే ఆయనలో ఉన్న భారం, నా తోటి వారు ప్రభుని అంగీకరించలేకపోతున్నారు, నా తోటి వారు పాడైపోతున్నారు, నా బంధువులు నాశనం అయిపోతున్నారు. అమ్మా, నీ కుటుంబంలోకి ఆస్తి తగాదేమైనా అయితే, కోర్టు కేసులు ఏమైనా అయితే, నీ బంధువులు నీ మీద హేళనకరంగా ఉంటే వారిని శపించాలని ప్రార్థన చేయి. మాకు దేవ వారిని దీవించని ప్రార్థన చేయి. ఆ ప్రార్థన దేవునికి ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ ప్రార్థన దేవునికి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు.
వారి కోసం నువ్వు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఇతరుల కొరకు చేసే ప్రార్థన ఏమవుతున్నాడు? అవసరమైతే నా దేహ సంబంధుల కొరకు ఏమైపోతాను? శాపగ్రస్తుని అయిపోతాను. నా ఆలోచన ఏంటంటే, నా తలపు ఏంటంటే, వారు దేవుని దగ్గరకు రావాలి, దేవుని దగ్గరకు రావాలి. ఈ ఆలోచన మనలో ఉండాలి, ఈ తలంపు మనలో ఉండాలి. ఇలా మనం దేవుని సన్నిధిలో ప్రార్థన మనం చేయగలిగిన వారిగా ఉండాలి. ఏం చేయాలి? ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి, ఈ ప్రాంతం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల కొరకు ప్రార్థన చేయాలి, ఈ పట్టణం కొరకు ప్రార్థన చేయాలి. ప్రియులరా, ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఎవరైతే ఇదిగో ప్రార్థన స్థితిలో లేకుండా ఉన్నారో వారి కోసం వారు ప్రార్థన చేయాలి. ఆ భారము దేవుడు మన మీద ఉంచాడు. ఎందుకు నేను రక్షించుకున్నాడు? ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేయగలుగుతావని, ఇతరుల కొరకు ప్రార్థన చేస్తావని దేవుడు నిన్ను రక్షించుకున్నాడు. చాలామంది లేరా? చాలామంది ఉన్నారు. ధనవంతులు ఉన్నారు, విద్యావంతులు ఉన్నారు, ఐశ్వర్యం కలిగిన వారు ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు కలిగిన వారు ఉన్నారు. ఎందుకు? దేవుడే నిన్ను ఆకర్షించి తీసుకొచ్చాడు. ఎందుకు దేవుడే నిన్ను రక్షించుకున్నాడు? నువ్వు ఇతరుల కొరకు ఏం చేస్తావని? ప్రార్థనా జీవితం కలిగి ఉంటావని. ప్రార్థనా జీవితం, ప్రార్థనా జీవితం. యేసు ప్రభు లాజర్ దగ్గరికి వచ్చి కన్నీరు విడిచి, అబ్బా ఎంత అద్భుతమండి. మనకు మోడల్ ఎవరంటే యేసు ప్రభు వారే. ఏం చేశాడు ఆయన? లాజరును చూసి కన్నీరు విడిచి లాజరు కొరకు ప్రార్థన చేశాడు. యేసు ప్రభు లాజరును ప్రేమించాడు. లాజరు యేసుని ప్రేమించడం పక్కన పెట్టండి అమ్మా. లాజరు యేసుని ప్రేమించడం పక్కన పెట్టండి. ఎవరు ప్రేమించారు? యేసయ్యే లాజరును ప్రేమించాడు. నేను ఇలా చెప్పనా? యేసయ్యే మనం ప్రేమిస్తున్నాడు, మనం ప్రేమించామని కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనం మట్టి మనుషులం మా. ప్రభు ఏం చేస్తున్నాడు? మనల్ని ప్రేమిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు. ఆయన మన కొరకు ప్రార్థన విజ్ఞాపనలను, ఎంత అద్భుతమైన దేవుడు. ఆయన మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మన ఇతరుల కొరకు ప్రార్థించాలి, ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. ప్రియులారా, ఇదిగో ఒక పరమగీతం రాస్తున్న మాట ఏంటంటే, రెండు కళ్ళు ఎలా ఉండాలంటే తటాకముల వలె, చెరువుల వలె ఉండాలి. ఒక కన్ను నీ కోసం నువ్వు ప్రార్థన చేసుకోవాలి, మరొక కన్ను ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించి నిన్ను దీవిస్తాడు. నువ్వు ప్రార్థన చేసిన వారు దీవించబడతారు, దైవ సన్నిధికి నడిపించబడతారు. ఇదిగో ఈ ఉదయకాల వేళలో ప్రభు మనతో మాట్లాడుతున్నటువంటి మాటల్లో మనం ఎలా ఉన్నాం? కన్నీరు గడిచి ప్రార్థన చేయగలుగుతున్నామా? అసలు ప్రార్థన జీవితం మనలో ఉందా? ప్రార్థించే వ్యక్తులుగా మనం ఉన్నామా? దేవుడు ఈ ఉదయకాల వేళ మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన కూడికి వచ్చాం, ఉపవాస ప్రార్థనకు వచ్చాం. ప్రార్థన జీవితం లేకపోతే ప్రభు దగ్గర ప్రార్థించే అనుభవంలోనికి దేవుడు తీసుకురావాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. యేసు ప్రభు రాకముందు కొంతమంది యోహానుకు శిష్యులుగా ఉన్నారు. యోహానుకు శిష్యులుగా ఉన్నవారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా, యోహాను మాకు ప్రార్థన నేర్పాడు, అలాంటి ప్రార్థన మాకు కూడా నేర్పాలి. మాకు ప్రార్థన నేర్పాయా, ప్రార్థన నేర్చుకుంటాం. కొంతమంది, అయ్యా మేము ప్రార్థన నేర్చుకునేది ఏంటయ్యా? లేదు, ఎప్పుడు నేర్చుకుంటూ ప్రార్థన చేసేవారిగానే మనం ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ, ఎప్పుడు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ మన ముందుకు సాగేవారిగా ఉండాలి. అప్పుడే నీ ప్రార్థన జీవితాన్ని బట్టి మరొకరు ప్రభు దగ్గరకు నడిపించబడతారు. నువ్వు చేసిన ప్రార్థన, మీరు ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. మీరు మంచి ప్రార్థన పరులని నేను ప్రభు పక్షంగా తెలియజేస్తున్నాను. ఇంకా ఎక్కడ సరి చేయబడాలో, దేవుని సన్నిధిలో ఎక్కడ సరి చేయబడాలో, దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనం ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన మన మేలు కొరకై దైవజనులు ఏర్పాటు చేశారు. ప్రతి సంవత్సరం జరుగుతున్న 21 దిన ఉపవాస ప్రార్థనలో, ఈ ఉపవాస ప్రార్థన కూడికలు దేవుడు మనల్ని దీవించాలి, ఆశీర్వదించాలి. ఆ రీతిలో మన ప్రార్థన ఉండాలి. రోషం కలిగిన ప్రార్థన, ఇతరుల కొరకు చేసే ప్రార్థన. ఒకవేళ ఎవరైనా నశించిపోతున్న వారిని కనపడితే, ప్రభు చూపిస్తే, వారి కోసం మనం ఏం చేస్తాం? ప్రార్థన చేస్తాం. అలా ప్రార్థన చేయకుండా మనం ముందుకు సాగలేం అనే మాట చెప్తున్నాను. ఎబ్రీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయం 7వ వాక్యాన్ని మనం చూస్తాం.
చదువు తల్లి. చదువు తల్లి. చాలు 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 చాలు. శరీరధారైన దినాల్లో మహారోదనతోనూ కన్నీళ్ళ ఇతరుల కొరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేసేటువంటి వారికి ఉండాలి. ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. మన కన్ను ఇతరుల కొరకు ఎప్పుడూ కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. అమ్మా, ఈ అనుభవంలోనికి మనం వచ్చామా? ఈ అనుభవంలో మనం ఉన్నామా? నీ 2 కళ్ళు 2 చెరువుల్లా ఉండాలి. ఒకటి, నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో, నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేయి, నీ మేలు కొరకు ప్రార్థన చేయి, నీ దీవెన కొరకు ప్రార్థన చేయి. 2వ కన్ను ఉంది, అది ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఈ 2 కళ్ళు ఎలా ఉండాలి? చెరువుల వలె ఎప్పుడు నీటి ఒట్టుతో ఉండాలి. నేను ఎప్పుడన్నా ప్రార్థన చేసేటప్పుడు ఒక కచ్చిపు దగ్గర పెట్టుకుంటాను. కళ్ళము నీళ్ళు కారిపోతూ ఉంటాయి, ముక్కంపుడు కూడా కారిపోతూ ఉంటుంది. దేవుని సన్నిధిలో అలా ప్రార్థన చేస్తూ ఉంటాను. అందుకేమో నా దేవుడు నా కుటుంబాన్ని దీవించాడు. వ్యక్తిగతంగా నా ప్రార్థన జీవితాన్ని బట్టి దేవుడు నన్ను కాపాడాడు. మన జీవితాలు కూడా ఏమై ఉండాలి? మన కొరకు మనం ప్రార్థన. ఇంకా నశించిపోతున్న వారు ఎంతమందో ఉన్నారు. నీకు కనబడుతున్నారు. నేను ఇలా చెప్పనా, నీ కుటుంబంలోనే ఉన్నారు. ఇంకా నీ కుటుంబం, నీ బంధువులే ఉన్నారు. ఇక చాలామంది రక్షణ లేక లోకములో తిరుగుతున్న వారందరూ ఉన్నారు. వారి కోసం నువ్వేం చేయాలి? భారముతో ప్రార్థన చేయాలి. అందుకే ఉపవాస ప్రార్థనలో దైవజనులు భారం ఏంటంటే, అయ్యా ఇంకా ప్రాంతంలో చాలామంది నశించిపోతున్నారయ్యా. అందుకే సంఘ ప్రార్థన వారికి మేలుకరంగా ఉండాలని, సంఘ ప్రార్థన మనకురు వారికి దీవెనకరంగా ఉండాలి. అందుకొరకై ఈ ఉపవాస ప్రార్థన కూడికలను ఏర్పాటు చేశారు. అమ్మా, వాక్యం వింటున్న వారిలరా, దేవుని సన్నిధిలో నీ ప్రార్థన జీవితం ఎలా ఉందో నాకు తెలియదు. నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావో, దేవునికి నీకు వ్యక్తిగత సంబంధం ఎలా ఉందో నాకు తెలియదు. కానీ నువ్వు ప్రార్థనాత్మ కలిగిన బిడ్డవైతే, ప్రార్థన చేసే వ్యక్తివైతే, నీ కొరకు ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే, కన్నీరు కారిస్తే, నీ ప్రార్థన దేవుడు ఆలకించకుండా ఉండడు. గుర్తుపెట్టుకోండి. అందుకని ఒక చెరువులా మన కన్నీరు, మన కన్ను ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రారంభ దినాలు అలా ఉన్నాం. ఇతరుల కొరకు ప్రార్థన చేశాం, ఇతరుల మేలు కొరకు ప్రార్థన చేశాం, ఇతరుల రక్షణ కొరకు ప్రార్థన చేశాం, ఇతరుల దీవెన కొరకు మేలు కొరకు ప్రార్థన చేశాం. ఇప్పుడు చేయలేకపోతున్నాం. అంటే ఏమైందంటే అంత భారం నీకు కనపట్టలేదు. చాలామంది అనుకుంటారు, పాస్టర్ గారు చేస్తాడు, ఇంకా మనకెందుకులేమ్మా, ఆయన చూసుకుంటాడు, మనం ఇది వచ్చి వెళ్దాం, 2 మొక్కలు వెళ్తే పోద్దులే, మనకెందుకు, ఇంకా ఆయన చూసుకుంటాడులే అంటే సంఘం ముందుకు సాగదు. మీరుంటేనే సంఘం. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట. మీరుండాలి. మీరు సేవకులు కలిస్తే అది సంఘం అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మారుస్తాడు. ఈ ప్రాంతంలో ఒక మందిరం ఉందంటే ఈ ప్రాంతాన్ని దేవుడు దీవించాలి, ఆశీర్వదించాలి. ప్రియులరా, ఎందుకు కొంతమంది ప్రార్థనకు రాపోయిన వారి కోసం ప్రార్థన చేస్తాం, కొంతమంది మారుమనసు లేకపోయిన వారి కోసం ప్రార్థన చేస్తాం. ఎందుకు? ఆ భారం దేవుడు మన మీద ఉంచాడు. ఎప్పుడు అలా ప్రార్థన చేసావా? ఇతరుల కొరకు ఒక్క బొట్టు కన్నీరు కార్చావా? యేసు ప్రభు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. యేసు ప్రభు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నాడు. మరి నీవో ప్రార్థన చేశామా? అలా ప్రార్థనాత్మ కలిగి ఉన్నామా? ప్రార్థన చేసే అనుభవాలకు మనం వచ్చామా? ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా. ప్రార్థించకుండా నేనుండలేనయా. నీ పాదాలు తడపకుండా
నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. హల్లెలూయా. ప్రార్థనతోనే మనం ప్రారంభించాలి. అమ్మా, మీకేమైనా అర్థమైందా? ఒక పట్టణంలో 2 చెరువులు ఉన్నాయి. షోలామితి ఎలా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, సంఘం ఎలా ఉండాలని ఆశపడుతున్నాడంటే, ఆ చెరువుల వలె నీ నేత్రాలు ఉండాలి. ఎప్పుడు నీటి ఊటతో ఉండాలి. నీ కన్నీరు ఎట్లా ఉండాలి తెలుసా? ఎప్పుడు ఎలా ఉండాలి? నీటి ఊటతో. లోక సంబంధమైనటువంటి కన్నీరు మనం కాచేస్తాం. ప్రభు సన్నిధిలో దేవుని ఆత్మకార్యాల కొరకు మన కన్నీరు కార్చలేం. నువ్వు కన్నీరు కారిస్తే నీ ప్రతి అవసరత క్రీస్తు మహిమలో ప్రభు తీర్చునుగాక. ఇతరుల కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఇతరులందరినీ ప్రభు ఆయన సన్నిధికి నడిపించునుగాక. ప్రారంభ దినాల్లో ఉన్న ప్రార్థన ఆత్మ కావాలి. ప్రారంభ దినాల్లో ఉన్న రోషం, ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి దేవుని ఆత్మ, ప్రార్థనాత్మను కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈ మధ్యాహ్న వేళ ఒక తీర్మానం చేద్దామా? అయ్యా, నా కొరకు నేను ప్రార్థన చేసుకుంటాను, అదే సమయంలో ఇతరుల కొరకు కూడా నేను నా కన్నీరు నీటి ఓటగా చేయి ప్రభువా. అలా ప్రార్థనాత్మ నాకు దయచేయి. ప్రారంభ దినాల్లో ఉన్న ఆత్మ నాకు కావాలి ప్రభువా. ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి కన్నీటి ప్రార్థనకు అవసరం, నన్ను అలా సిద్ధపరచు అని ఈ 13వ దినం ఉపవాస ప్రార్థనలో నువ్వు అడగగలిగితే దేవుడు ప్రార్థనాత్మ నీకు దయచేయాలని ఆశపడుతున్నాడు. ప్రార్థించే ఆత్మను దేవుడికి వాళ్ళని ఆశపడుతున్నాడు. ఆ ప్రార్థన కన్నీటి ఓటగా ఉండాలి. నన్ను కాపాడిన దేవుడు, నన్ను రక్షించిన దేవుడు, నా అవసరాలు తీర్చిన దేవుడు నీ అవసరాలు కూడా తీర్చి నిన్ను బలపరచాలని ఆశపడుతున్నాడు. ఆ రీతిలో మనం ముందుకు సాగుదామా? రండి, మనం మోకరిద్దాం. దయచేసి మోకరిద్దామా?